నమస్తే మామ. ఈరోజు కోవిడ్ గురించి ఉన్న డౌట్లు, ఇక్కడ ఏ విధంగా పని ఏ విధంగా ఉంటుంది, శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్స్ ఏ విధంగా ఇస్తారు, వీళ్ళు మనతో ఏ విధంగా ఉంటారు, మనం ఏ విధంగా ఉండాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. అసలు కోవిడ్కి రావాలా వద్దా అని వాళ్ళ గురించి ఉపయోగపడేలాగా వీడియో చేస్తున్నాను. చూడండి, ఎండ్ వరకు మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి కోవిడ్కి రావాలంటే ఎలా అనే గురించి మాట్లాడుకుందాం. మనం కువైట్కి ఫస్ట్ రావాలనుకుంటే మనం ఒక మంచి ఏజెంటా లేదా మన ఇళ్ళ కాడ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం వీసా తీసుకుని అయితే మనం ఫస్ట్ ఇక్కడికి రావాలి. వచ్చేటప్పుడే మనం చూసుకోవాలి, ఎందుకంటే ఆ ఇల్లు మంచిదా కాదా, పని ఎలా ఉంటుందని తెలుసుకొని రావాలి. అప్పుడే మనకి అంతా క్లియర్గా ఉంటుంది. లేదంటే నువ్వు ఎవరో వీసా తీసినారు మనం వచ్చినాంలే అనుకుంటే ఇక్కడికి వచ్చినాక ఎలా ఉంటాయో చెప్పలేము కదా పరిస్థితులు. అందుకోసం మనం వీసా తీసుకొని వచ్చేటప్పుడే క్లియర్గా తెలుసుకొని రావాలా, ఇల్లు ఎలాంటిది, ఇల్లు మంచిదా కాదా అని తెలుసుకొని రావాలా. సెకండ్ పాయింట్, కోవిడ్లో పని ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా దాని గురించి చెప్తాను. చూసుకోండి, పని అయితే ఒకరికి కష్టంగా ఉంటుంది, ఇంకొకరికి పని తక్కువ ఉంటుంది, అసలు ఇంకొంతమందికి పని ఉండదు. ఎప్పుడో ఒకసారి 2 సార్లు పని ఉంటుంది అంతే. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం వచ్చేటప్పుడు తెలుసుకోవాలా, ఇల్లు ఎలాంటిది, మంచి ఇల్లా కాదా. సరే, నీకు తెలియకపోయినా వచ్చినావు ఇంకా అక్కడ ఎలా చేసుకోవాలా పని అనుకుంటే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నువ్వు అర్థం చేసుకోవాలా. అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది అని తెలుసుకోవాలా. వాళ్ళు తెలుసుకున్నాక ఇది చాలా వరకు పనిచేస్తుంది. నువ్వు వాళ్ళ ముందర ఖాళీగా కూర్చోంటే వాళ్ళకి అనిపిస్తుంది నువ్వు ఏం పని చేస్తున్నావు ఏమి అని. అదే నువ్వు వాళ్ళ ముందర ఏదో ఒక పని చేస్తూ ఉన్నావంటే ఫస్ట్ నువ్వు నోట్ చేసుకోవాలి, ఏ టైంకి బయటకు పోతున్నారు, ఏ టైంకి రిటర్న్ వస్తున్నారు. ఆ టైం అయితే గమనించుకొని ఆ టైంలో వాళ్ళు బయటికి పోయడంలో నువ్వు బయటికి పోయి ఏదో ఒక పని చేస్తూ ఉండు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది రే ఈడు ఏదో పని చేసుకుంటున్నాడులే అని. లేదు నువ్వు ఖాళీగా తిని కూర్చుంటే వాళ్ళైతే అరే ఈడి పనికి లేదు ఏం లేదు మనం ఏదో ఒకటి చేయాలని వీళ్ళ పనికి అయితే కష్టం పెడతారు. కొంతమందికి కష్టంగా ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది, అదంతా మామూలే. ఇక్కడ ఒకసారి వచ్చినాక మనం చేసుకోవాలి. ఇప్పుడు నా గురించి చెప్తా చూసుకోండి. నేనైతే పొద్దున్నే 13 బండ్లు కడగాల, 13 బండ్లు కడగాల, అపార్ట్మెంట్ క్లీన్ చేసుకోవాలా, డ్రైవర్ డ్యూటీ చేయాలా, అలా ఉంటుంది. మనం వచ్చినామంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ వరకు మనకు అగ్రిమెంట్ మనం చేసుకొని పోవాలా. థర్డ్ పాయింట్, చాలామందికి కోవిడ్ వాళ్ళు డ్రైవర్ని లేదా ఇంట్లో పని చేసే పని మనిషిని కొడతారా అనే డౌట్ కూడా ఉంటున్నాయి. ఎందుకు కొడతారు? మనం తప్పు చేయకుంటే మనం మన పని చేసుకుంటూ పోవాలి. ఎవరో చాలా తక్కువ అట్లా చేసేవాళ్ళు. చాలా వరకు అయితే డ్రైవర్లని పని మనుషులని కొట్టడం తక్కువ. ఎవరో వాడికి అంత క్రాక్ ఉండేవాడైతే తప్ప అసలు అలా చెయ్యరు. మనం కరెక్ట్గా ఉంటే ఎవరు మనల్ని కొట్టే ఛాన్స్ కూడా రాదు. మన పని మనం చేసుకోవాలి. మనం కరెక్ట్గా ఉంటే ఎవరు మనల్ని అడిగే ఛాన్స్ కూడా రాదు. ఇప్పుడు నేనున్నాను, నా పని నేను చేసుకుంటాను, పైన నన్ను ఎవరు కదిలించేదిలే అంతే. ఇప్పుడు ఊరికే మనల్ని ఎందుకు కొడతారు? మనం ఏం చేయకుండా మనం ఏమైనా చేస్తేనే వాళ్ళు చేసుకోవడం, ఏమైనా తిట్టడం అలా జరుగుతుంది. మనం ధైర్యంగా మన పని చేసుకుంటా ఉంటే ఎవరు మనల్ని జోలికి రారు. మన పని మనం క్లియర్గా చేసుకోవాలి అంతే. ఒకరి జోలికి మనం పోకూడదు. మన పని మనం చేసుకోవాలి. మనం వచ్చి తీట పనులు చేసుకుంటా ఉంటే ఎవరు ఒప్పుకోరు కదా. అట్లుంటుంది. చాలా వరకు అయితే అలా జరగదు. ఎవరో ఒకరిద్దరు అలా చేస్తారు. డ్రైవర్లని పని మనుషులని కొట్టడం తిట్టడం ఇలా చేస్తూ ఉంటారు. చాలా వరకు అయితే ఉండదు. ఫోర్త్ పాయింట్, అసలు డ్రైవర్లకి పని మనుషులకి శాలరీలు ఇస్తారా, కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా, లేదా ఈ నెల లేదు రేపు నెల లేదు ఎందుకు చెప్తారా? మన శాలరీ మనకు కరెక్ట్గా ఇస్తారు. ఒక 2 రోజులు లేట్గా ఇస్తారు, 2 రోజులు ఇటు అటు ఇస్తారు, కానీ ఖచ్చితంగా శాలరీ అయితే ఇస్తారు. శాలరీ దగ్గర ఇబ్బంది పెట్టరు, శాలరీ అయితే కరెక్ట్గా ఇస్తారు. కొంతమంది ఒక రోజు ముందే ఇచ్చేస్తారు, కొంతమంది ఒక 2 రోజులు లేట్గా ఇస్తారు, కానీ కరెక్ట్గా మన శాలరీ అయితే ఇస్తారు. శాలరీ దగ్గర ఇబ్బంది అయితే పెట్టరు. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ దగ్గర మనం ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, అసలు డ్రైవర్లకి ఫుడ్ సరిగ్గా ఇస్తారా ఇవ్వరా. వీళ్ళు చాలా వరకు తినే ఫుడ్ ఉప్పు లేకుండా కారం లేకుండా అలాగే ఉంటాయి. వీళ్ళు తినే ఫుడ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. కానీ డైలీ ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఐటమ్ ఈరోజు నాన్ వెజ్ లేదు అనేదానికి లేదు, ఏదో ఒక నాన్ వెజ్ అయితే తింటూ ఉంటారు. అలాగే వాళ్ళు తినేది డ్రైవర్లకు ఇస్తారు. కొంతమందికి అయితే సరిగ్గా ఇవ్వరు ఫుడ్. చాలా వరకు అయితే వాళ్ళు తినే ఫుడ్డే ఇస్తారు. వాళ్ళు రోజు ఏం చేసుకుంటారో అలాగే ఇస్తారు. కానీ కొంతమందికి మాత్రం ఒక 2 రోజులు ఫుడ్ అలాంటివి అయితే ఇస్తారు. అది కూడా నువ్వు వాళ్ళతో ఎలా ఉంటున్నావు అనే దాన్ని బట్టి. నువ్వు వాళ్ళతో బాగుంటావు, వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటా ఉన్నావు అనుకో, నీకు వాళ్ళు తినే ఫుడ్ డైలీ రెగ్యులర్గా ఇస్తారు. కొంతమందికి ఫుడ్కి కొంచెం ఇబ్బంది. కొంతమందికి అయితే వాళ్ళే సరుకులు ఇచ్చేస్తారు, నువ్వు ఫుడ్ నువ్వే చేసుకో అని చెప్తారు. ఇప్పుడు నా వంట నేనే చేసుకుంటాను, వాళ్ళైతే నాకు ఫుడ్ ఇవ్వరు. ఎప్పుడో ఒకసారి ఏదైనా పార్టీ చేసినప్పుడు
నాకైతే ఫుడ్ ఇస్తారు. ఇంకా 6th పాయింట్ వచ్చేసి, ఒకవేళ కారుకి ఏమైనా ఫైన్లు పడితే ఎలా, కారుకి ఫైన్ పడితే ఎవరు కట్టుకోవాలా, లేదా కారుకి ఏమైనా రిపేర్ అయితే ఎవరు చేయించుకోవాలా అనే దాని గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు కార్కి నీ అంతటా నువ్వే ఓవర్ స్పీడింగ్ కానీ, స్పీడ్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ, మొబైల్ ఫోన్ యూజ్ చేస్తా డ్రైవ్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తే ఫైన్ పడితే నువ్వే కట్టుకోవాలి ఖచ్చితంగా. కోవిడ్ అతను అయితే కట్టడు. ఒకవేళ నువ్వు కొత్తగా ఇంట్లోకి వచ్చినావా, ఫస్ట్ ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఫస్ట్ ఒకసారి ఛాన్స్ ఇచ్చి ఈసారి నుంచి నువ్వు ఇంకొకసారి ఫైన్ పడితే ఆ ఫైన్కి మాత్రం నువ్వే కట్టుకోవాలని కొంచెం గట్టిగా చెప్తాడు. మనం చూసుకొని జాగ్రత్తగా పోవాలి. ఇక్కడ చాలా మందికి నేను గమనించాను, ఇష్టం వచ్చినట్టు 140 కొడతారు, 150 కొడతారు, 200 కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు, నేను చూశాను. ఎందుకు మనకు అంత స్పీడ్ ఏం అవసరము? మనం వచ్చింది రేసింగ్ వచ్చామా, ఏదో మనం వచ్చింది ఓ 2 రూపాయలు సంపాదించుకోవాలా అనుకునేదానికి వచ్చాము. అలాంటప్పుడు మనము స్పీడ్ లిమిట్లోనే పోవాలి. మనకేం స్పీడ్ అవసరం లేదు, స్పీడ్ లిమిట్ బ్యాలెన్స్ చేసుకుంటానే మనం పోవాలి. అంత ఆగితంగా పోయి ఏమో చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఒకవేళ ఫైన్ ఏమైనా పడితే నువ్వే కట్టుకోవాలి అలాంటి సిచ్యువేషన్లో. ఇంకోటి, కార్కి ఏమైనా రిపేర్ వస్తే ఎలా, కార్కి ఏం రిపేర్ వచ్చినా కోవిడ్ వెళ్ళే చూసుకుంటారు. ఆయిల్ చేంజ్ కానీ, బ్రేక్ ప్యాడ్లు కానీ, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఎందుకంటే అది వాళ్ళది, నువ్వు జస్ట్ డ్రైవర్ ఆ వెహికల్కి అంతే. ఆ వెహికల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళే, ఏం రిపేర్ ఇచ్చినా వాళ్ళే చేసుకుంటారు. అలానే నువ్వు ఏదైనా చేసినావు అనుకో నీ కారు కట్టిస్తారు. అంటే నువ్వు ఎవరన్నా గుద్దడం ఇలా చేసినప్పుడు నువ్వే దానికి జిమ్మేదారీ ఉండాలి, దానికి మాత్రం వాళ్ళు ఏం చేయరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, కువైట్లో పనిచేసే వాళ్ళకి సెలవులు ఎలా ఇస్తారు, అసలు సెలవులు ఉంటాయా ఉండవా, ఉంటే నెలకి ఎన్ని సెలవులు ఇస్తారో చెప్తా చూసుకోండి. కొంతమందికి చాలా వరకు అయితే సెలవులు ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి. ఎవరో కొంతమందికి మాత్రం సెలవులు అసలు బయటికి పంపిరు. ఆడవాళ్ళని, మగవాళ్ళని అయితే పంపిస్తూ ఉంటారు. నెలకు ఒక లీవ్ ఇస్తారు, లేదా 2 లీవులు ఇస్తారు. ఈ లీవుల గురించి కూడా నువ్వు కోవిడ్కి వచ్చేటప్పుడే మాట్లాడుకోవాలి. ఇక్కడికి వచ్చి నేను ఇష్టం వచ్చినప్పుడు పోతాను అంటే జరగదు. మనం వచ్చేటప్పుడే క్లియర్గా మాట్లాడుకోవాలి, నాకు నెలకి ఇన్ని లీవులు కావాలి. కొంతమంది మంచోళ్ళు ఉంటే వెహికల్ కూడా ఇస్తారు, నువ్వు వెహికల్ తీసుకొని పోతా అంటే తీసుకొని పోమంటారు. కొంతమంది వెహికల్ ఇవ్వరు, బస్సుకి పోవాలి, బస్సుకి రావాలి. పని మనుషులుగా చాలా వరకు అయితే లీవ్స్ ఉంటాయి, ఎవరికో కొంతమందికి మాత్రం లీవ్స్ ఇవ్వరు, ఒక్కరోజు కూడా ఇవ్వరు. అలా జరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ అలా జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు అలా ఇవ్వరు. కానీ జెంట్స్కి మాత్రం, డ్రైవర్లకు కానీ, ఇంకా బయట వేరే పనులు చేసే వాళ్ళకి కానీ లీవులు అయితే ఉంటాయి. కంపెనీలో చేసే వాళ్ళకైతే వాళ్ళకి 4 వీక్స్, ఫ్రైడే వస్తే 4 వీక్స్ కూడా హాలిడే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనకి శాలరీ కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఇస్తారా, ఈ విషయం గురించి చెప్తా చూసుకోండి. చాలా వరకు అయితే ఇవ్వరు, ఎవరు ఒకరిద్దరు మాత్రము నువ్వు ఈ 2 దినాలు పెట్టుకో, ఒక 5 దినాలు పెట్టుకొని ఒక నెలలో ఇంతని ఇస్తారు. కొంతమంది అది కూడా ఇవ్వరు, అందరికి ఇస్తారని లేదు, అందరికి ఇవ్వరని లేదు. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. ఒక 2 దినాలు పెట్టుకో నువ్వు అని ఎవరో ఒకరు ఇస్తారు. ఇంట్లో ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళు, ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉన్న వాళ్ళు ఇస్తారు. లేదా మన కోవిడ్కి కూడా కావచ్చు, 1 దినాలు 2 దినాలు అయితే ఇస్తారు. ఎందుకు, మనం పని కరెక్ట్గా చేసుకుంటే ఉంటే, వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటేనే వాళ్ళే ఇస్తారు, మనం అడగాల్సిన అవసరం లేదు. 1 దినాలు కానీ 2 దినాలు కానీ ఇస్తారు. ఆ డబ్బు మనకి దేనికో దానికి పనికి వస్తుంది. మనం దుబారా ఖర్చులు కానీ, మనకి మనం చాలా వరకు ఈడ చూస్తూ ఉంటాం కదా, ఈడ చేసే పనులు ఎక్కువ అతి పనులు అయితే చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అలా కాకుండా ఏదో వాళ్ళు ఇచ్చిన డబ్బు మనం సేవ్ చేసుకుంటే ₹1 మిగులుతుంది. మనం వచ్చిన దానికి మనం ఆ డబ్బు కూడబెట్టుకొని ఏదో ఒక దానికి పనికి వస్తుంది. అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలా మందికి డౌట్ ఉంది, కోవిడ్లో ఏ విధంగా ఉంటుంది పని, అసలు కోవిడ్కి రావాలా వద్దా అనే వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇది కొంచెం క్లారిటీకి ఇస్తుంది కాబట్టి ఈ వీడియో. నేను ఫస్ట్ టైం ఈ వీడియో కూడా పెట్టడం, ఎలా పెట్టాలో నాకు ఐడియా లేదు, పెడుతున్నాను. బాగుందా లేదో అనేది నాకు కూడా కరెక్ట్గా ఏం లేదు, నేను చెప్తున్నాను. ఈ వీడియో వల్ల ఒకరిద్దరికి ఉపయోగపడినా చాలు కదా. కోవిడ్కి రావాలంటే వాళ్ళు కొడతారా, వాళ్ళు డబ్బులు సరిగ్గా, ఈ డౌట్లన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏం ఉండకుండా క్లియర్గా అయిపోతుంది. అందుకోసం నేను చేశాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోమావా.